హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద స్టోరీ స్పాట్. ఇవాళ ఇంకో కథ విందాము. నక్క నగారా శబ్దం కథ. ఒక నక్కకు బాగా ఆకలి అవుతుంది. అడవి అంతా తిరిగినా ఏమీ దొరకలేదు. దానితో అది అడవి నుండి బయటకు వచ్చి ఒక రాజ్య నగరం అంతా తిరిగి చివరకు యుద్ధభూమిలోకి చొరబడింది. ఆ యుద్ధభూమిలో మరణించిన ఏనుగులు, గుర్రములు, మనుషులను చూసిన నక్క, అబ్బా ఎంత ఆహారము! ఈ రోజు నుండి సంవత్సరం పాటైనా నేను ఆహారం కోసం వెతుక్కోనవసరం లేదు అనుకుంటూ ఒక మృతదేహం వద్దకు పోయి దానిని తినబోతుండగా ఒక భయంకరమైన శబ్దము దానికి వినిపించింది. ఆ నక్క అదిరిపడి అటూ ఇటూ చూసింది గాని దానికి ఏమీ కనపడలేదు. ఓహో, ఇదంతా నా భ్రమ కాబోలు అనుకొని మళ్ళీ మృతదేహాన్ని చేరుకుంది. ఈసారి మళ్ళీ శబ్దం వినపడింది. ఇదేదో నా ప్రాణం మీదకు వచ్చేలా ఉంది. ఎంతో ఆహారం దొరికింది కదా అని సంబరపడిపోతున్న నాకు లేనిపోని ఈ పీడ ఏమిటి? నేను ఇక్కడే ఉంటే నా ప్రాణాలు పోవచ్చు అనుకొని యుద్ధభూమిని వదిలి కాస్త యువతలకు వచ్చింది. అయినా ఆశ చావని నక్క ఈసారి తిన్నగా యుద్ధభూమిలోకి వెళ్లకుండా ఒక చెట్టు చాటున నిలబడింది. అంతా నిర్జన ప్రదేశం తప్ప ఏ జంతువు కదలాడుతున్న సూచన దానికి కనపడలేదు. అయితే ఆ శబ్దం మళ్ళీ వినిపించసాగింది. అయితే ఈసారి శబ్దం దేనినో బలంగా కొట్టుకొని వస్తున్న దానిలా వినిపించింది. నక్క మరింత జాగ్రత్తగా చూడసాగింది. అప్పుడు దానికి కనుచూపు మేరలో ఒక వృక్షం కనపడింది. ఆ చెట్టు క్రింద ఏదో పెద్ద జంతువు ఆకారం కనపడింది. అయితే దానిలో కదలిక లేదు. అది ఏమిటో చూద్దామని చెట్టు చాటు నుండి యువతలకు వచ్చి నెమ్మదిగా మృతదేహాలను చాటు చేసుకుంటూ ఆకారం కనిపించిన చెట్టు వెనుక భాగానికి చేరుకుంది నక్క. ఆ చెట్టు క్రొమ్మ ఒకటి విరిగి క్రిందకు వేలాడుతుంది. దాని క్రిందనే పెద్ద నగారా ఉంది. దాన్ని చూసిన నక్క, ఓ సీదా ఇంత పెద్ద శబ్దం చేస్తుంది, దీనికి భయపడా నేను పారిపోవాలనుకుంది. నేను కాస్త ధైర్యం చేశాను కాబట్టి నాకు ఈ ఆహారం దొరికింది, లేకుంటే ఈ ఆహారాన్ని కోల్పోయేదాన్ని కదా అని హాయిగా ఊపిరి పీల్చుకుంది ఆ నక్క. ఇలాంటి మరెన్నో కథలు మీరు వినాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.